కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ప్రొద్దుటూరులో కన్న తల్లినే అత్యంత కిరాతకంగా చంపినటువంటి కొడుకు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందులో భాగంగా కొడుకు యశ్వంత్ను విచారిస్తున్నారు పోలీసులు. ఈ విచారణలో ఊహించని అంశాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. తానే దేవుడు అనేటువంటి ఫీలింగ్లో ఆ యువకుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. యశ్వంత్ దేవుడెలా అయ్యాడు, తనకు తాను దేవుడెందుకు అనుకున్నాడు, అధిక లాలూచియే అతడి వింత ప్రవర్తనకు కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? కడప జిల్లా ప్రొద్దుటూరు హత్య కేసు విచారణలో వస్తున్న నిజాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తల్లి హత్యకు డబ్బులు ఇవ్వకపోవడమే కారణం కాదు, మరో కారణం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. తాను దేవుణ్ణి అంటే నమ్మలేదనే తల్లిని చంపినట్లుగా యశ్వంత్ కుమార్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్లుగా తెలుస్తుంది. యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేక డబ్బులు ఇవ్వలేదనే తల్లి లక్ష్మీదేవి ప్రాణం తీసినట్టు అంతా భావిస్తున్నటువంటి వేళ ఇప్పుడు నేను దేవుడిననే కొత్త యాంగిల్ తెరపైకి రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు యశ్వంత్ తనకు తాను ఎందుకు దేవుడు అనుకున్నాడు? అలా ప్రభావితం అవ్వడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? అతి ప్రేమ అనే చర్చ కూడా ఇందులో ప్రధానంగా నడుస్తుంది. విజయ్ భాస్కర్ రెడ్డి లక్ష్మీదేవిలకు ఒక్కగానొక్క కొడుకు యశ్వంత్. చిన్నప్పటి నుంచి వారికి కొడుకంటే చాలా ప్రేమ. ఏమడిగినా ఇచ్చేవారు, ఏదడిగినా కాదనలేదు. అత్యంత ప్రేమ చూపించారు. యశ్వంత్ కావాలన్నది కూడా దొరికేది, చెప్పిందే జరిగేది. దీంతో అతను చెప్పిందే వేదం అనుకున్నాడు, తనకు తానే సుప్రీం అనుకున్నాడు. అయితే అలా పెద్దయ్యాక కూడా అదే మైండ్ సెట్తో పెరిగినటువంటి యశ్వంత్ తల్లిదండ్రులు నో చెబితే తట్టుకోలేకపోయేవాడు. ఈ క్రమంలోనే మెంటల్ బ్యాలెన్స్ తప్పి ఒక సైకోగా మారిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే తానే దేవుడినని అనుకునేలా అతడు మైండ్ మారిపోయింది. అందుకే ఒక్కడే హైదరాబాదులోని గదిలో ఉండటం, ఎవరితో కలవకపోవడం, మాట్లాడకపోవడం అతడి మానసిక స్థితిని మరింత మార్చేశాయి. ఇదే ప్రవర్తనతో తల్లితో గొడవపడి ఆమె ప్రాణాల్ని తీసినట్టుగా తెలుస్తుంది. అంతేకాక తల్లిదండ్రులు కొడుకులకు ఇచ్చినటువంటి ప్రేమ అనురాగము మరింత లిమిట్స్ దాటితే ఆ మానసిక స్థితి ఏ రకంగా మారుతుందనే దానికి ఆదర్శంగా, అంటే దానికి ఒక ఉదాహరణగా ఈ యొక్క ఘటన నిలుస్తుంది. అంతేకాకుండా యశ్వంత్ అసలు పెద్ద పెరిగి బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏ విధంగా జాబ్ సెర్చ్ చేస్తున్నాడు, ఈ రకంగా మానిటరింగ్ ఏం చేయకుండా ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు పంపించేయడం, ఆ తర్వాత యశ్వంత్ అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా అతను కొంత బిహేవియర్ మార్పు రావడము, ఆ తర్వాత కొంత మానసిక స్థితి కంట్రోల్ తప్పడము, ఇష్టానుసారంగా మాట్లాడము, డబ్బులకు తప్ప తల్లిదండ్రులకు ఇంకే కారణం చేత కూడా ఫోన్ చేయకపోవడం, వారితో మాట్లాడకపోవడం కారణంగా తల్లిదండ్రులు కొంత బాధపడి ఆ తర్వాత ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వచ్చి ఒక వాహనంలో అతన్ని బలవంతంగా ఎక్కించుకొని ప్రొద్దుటూరుకు తీసుకువచ్చి అక్కడ కొంత నాటుమందు వైద్యాన్ని కూడా చేయించినట్టుగా తెలుస్తుంది. తన మానసిక పరిస్థితికి సంబంధించి అంటే కొంత కంట్రోల్ తప్పుతున్నాడు, కొంత మెంటల్ బ్యాలెన్స్ తప్పుతున్నాడు, తను ఏం చేస్తున్నాడో తన పరిధికి తెలియట్లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించి తల్లిదండ్రులు కొంత నాటుమందు చికిత్సను కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అంతా బాగానే ఉందని తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఆ తర్వాత మరలా బలవంతంగా హైదరాబాద్కు వెళ్ళినటువంటి యశ్వంత్ ఆ తర్వాత మరలా తన పాత మూడ్లోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఒంటరిగా ఉండడం, లోన్లీగా ఉండడం, తనకు తాను ఆలోచించుకోవడం, తనకు తానే సుపీరియర్గా భావించడం, తనని తాను స్లోగా దేవుడని అనుకోవడం, ఇలాంటి ఒక మైండ్ సెట్ తనకు తాను క్రియేట్ చేసుకొని ఎవరు ఆపోజ్ చేసినా కూడా, ఎవరు వ్యతిరేకించినా కూడా, ఎవరు తనకు ఇలా చెయ్యని చెప్పినా కూడా జీర్ణించుకోలేనటువంటి మనస్తత్వానికి వచ్చినట్టు కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే డబ్బులు అడిగినప్పుడు తల్లి ఇవ్వనని చెప్పడము, అంతేకాకుండా రోజుగా ఫోన్ మాట్లాడేటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, డబ్బులకు మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేయడం, ఇంటికి రమ్మన్నా కూడా రాకపోవడం కారణంగానే డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి వస్తాడని ఆ తల్లి ఊహించి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ కుమారుడు యశ్వంత్ హుటాహుటిన ప్రొద్దుటూరు ఇంటికి వెళ్ళి అక్కడ డబ్బులు ఎందుకు ఇవ్వలేదనేటువంటి విషయం పైన గొడవైందా, లేకుంటే ఇప్పుడు అన్నట్టుగా నేనే దేవుణ్ణి అని చెప్పాను అందుకనే తల్లి నమ్మలేదు అందుకే దేవుడి దగ్గరికి పంపించానని ఒక కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చాడట. మరి ఆ విషయంలో కిచెన్లో గొడవైందో తెలియదు, కానీ ఉన్నట్టుండి క్షణాల్లోనే ఈ యొక్క దారుణమైనటువంటి హత్యకు
గావించాడు యశ్వంత్. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇంకో కోణంలో కూడా విచారిస్తున్నారు. తన మానసిక పరిస్థితి ఏంటి, హాస్టల్లో ఎలా ఉండేవాడు, అక్కడ స్నేహితులతో ఎలా బిహేవ్ చేసేవాడు, తను దేవుడని ఇంకెవరితోనైనా చెప్పాడా, దేవుడని చెప్పడానికి గల కారణాలు ఏంటి, తనకు ఈ రకమైనటువంటి మ్యానిపులేట్ చేసిన వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా, తనని దేవుడని ఎవరు చెప్పారు, తనకు తానే అనుకున్నాడా, లేకుంటే తాను మెంటల్ బ్యాలెన్స్ చెప్పి విచారణలో పోలీసులకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడా, ఏం జరుగుతుంది అసలు, ఇంత దుర్మార్గమైనటువంటి ఘాతుకానికి పాల్పడినటువంటి యశ్వంత్ పూటకొక మాట చెప్తున్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు విస్తుపోయేలా చేస్తుంది. ఇక దర్యాప్తులో విచారణలో ఒక్కొక్క అంశం బయటకు వస్తున్న సందర్భంలోనే ఈ కేసుకు సంబంధించి సరికొత్త చర్చ కూడా మొదలైంది. దీనికి సంబంధించి మరి కంక్లూజన్ ఏ రకంగా ఇస్తారు, దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత పోలీసులు ఏం చెప్తారనేది కూడా వేచి చూడాలి.